పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. యోబు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనము. యోబు, ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. దేవుడు మన జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేస్తాడండి, చేశాడు కూడా, చెయ్యబోతున్నాడు కూడా. అయితే మనిషిగా మనకు కొన్నిసార్లు వచ్చిన పరిస్థితులను బట్టి, వచ్చిన సిచ్యువేషన్స్ను బట్టి మనము ఆందోళన చెందుతాం. అయితే ఈరోజు ఒకవేళ నువ్వు ఏదైనా ఆందోళన చెందుతూ, కంగారు పడుతూ, భయపడుతూ ఉన్నావా? ఒక్క నిమిషం ఊరకుండి ఒక్కసారి దేవుడు నీ జీవితంలో చేసిన, గతంలో చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను ఒక్కసారి గుర్తు చేసుకో. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో ఉన్నాయి. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. తప్పక నీ జీవితంలో అద్భుత క్రియలు చేస్తాడు. ఆమేన్.